జోగి రమేష్ ను అక్రమంగా అరెస్టు చేయించి కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతుందని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. వైసీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతూ అరెస్టులు చేస్తున్నారని నెల్లూరులో మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి ఓటేసి నష్టపోయామని ప్రస్తుతం ఏపీ ప్రజలంతా అనుకుంటున్నారని అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. సిబిఐ విచారణ చేసి నా ప్రమేయం ఉంటే అరెస్టు చేయండని జోగి రమేష్ చెప్తున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కాశీబుగ్గలో 90 ఏళ్ల వృద్ధునిపై కేసు పెట్టి కక్ష సాధింపుకు పాల్పడుతున్నట్లుగా ఆయన ఆరోపించారు. రాబోయే రోజుల్లో కూటమి నాయకులు తగిన మూల్యం చెల్లించుకుంటారని అనిల్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో బీసీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ గారి అక్రమ అరెస్ట్ ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా ఒక భారీ ఇన్సిడెంట్, ప్రభుత్వానికి నష్టం జరిగే ఒక ప్రక్రియ జరిగితే వెంటనే దాని దారి మరల్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒక పక్క తుఫాన్ విపత్తు వల్ల రైతులు నష్టపోయారు, రైతాంగం నష్టపోయారు. ఇవన్నీ తర్వాత కాశీబుగ్గ ఇన్సిడెంట్ నిన్న 10 మంది చనిపోతే దాన్ని రూపుమార్చేదానికి ఈరోజు జోగి రమేష్ అన్న గారిని అరెస్ట్ చేశారు. అసలు ఈ కేసుకి సంబంధించి నిందితులు ఎవరు? మీ పార్టీకి సంబంధించిన పోటీ చేసిన వ్యక్తులు. కనీసం వాళ్ళని అరెస్ట్ చేశారు ఈరోజు దాకా? లేదు. వాళ్ళని ఎవరిని ఈరోజు దాకా అరెస్ట్ చేయాల. ఒక తప్పుడు కన్ఫెషన్, ప్రతిదానికి ఏంటంటే ఒక తప్పుడు కన్ఫెషన్ రాయించడం, దాని మీద అరెస్ట్ చేయటం, ఇదే ప్రక్రియ జరుగుతూ ఉంది. ఈరోజు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల్లో